ఇక టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీకేజ్తో గతంలో పరీక్షల నిర్వహణ మరోసారి చేపట్టాలంటే హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన అధికారులు అలసత్వం వల్ల మరోసారి పరీక్షలు వాయిదా పడటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థి సంఘాలు రోడ్లెక్కి తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి గ్రూప్ 1 పరీక్షలు రద్దయ్యాయి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మరోసారి గ్రూప్ 1 పరీక్షలు రద్దయ్యాయి. గతంలో పేపర్ లీకేజీతో పరీక్షలు రద్దవగా ఈసారి టీఎస్పీఎస్సీ కమిషన్ నిర్లక్ష్యం వల్ల కూడా ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ రిజల్ట్ అయితే వాయిదా పడిన పరిస్థితి ఉంది. మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఈ గ్రూప్ 1 పరీక్షలు రద్దు అవ్వడానికి హైకోర్టు జోక్యం చేసుకొని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరొకసారి కూడా ఈ పరీక్షలు రద్దు చేయడం జరిగింది. దీనికి బలమైన కారణం ఏమేమి ఉంటుందంటారు? ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు జరిగినాయి. ఇంతవరకు కూడా ఏ ఒక్క విద్యార్థికి నిరుద్యోగికి న్యాయం జరగలేదు. ఏదైతే మొట్టమొదటిగా ఇచ్చినటువంటి గ్రూప్ యొక్క నోటిఫికేషన్లో మొన్నటికి మొన్న గ్రూప్ పేపర్ లీకేజ్ కావడం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఇది కేవలం ఈ పేపర్ లీకేజ్తో మాకు సంబంధం అనేది పక్కదారి పట్టించింది. ఈ యొక్క నిరుద్యోగులకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పూర్తిగా యొక్క విద్యను పూర్తిగా ఈరోజు నిర్వీర్యం చేసి గాలికి వదిలేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు ఎడ్యుకేషన్ని ముందస్తు అధిక ప్రాధాన్యత ఇస్తుంటే తెలంగాణలో మాత్రం లిక్కర్కు ఈరోజు పూర్తిగా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు లిక్కర్ సమావేశాలకు సంబంధించిన టెండర్లను 3 నెలల ముందు ఏర్పట్టుకొని యొక్క లిక్కర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మొన్నటికి మొన్న టికెట్ల విషయంలో ఈరోజు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క టికెట్ల విషయం టికెట్లు రాకపోతే దాని సందర్భంగా ధర్నాలు చేస్తారు తప్ప ఈ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. నిరుద్యోగులకు పేపర్ లీకేజ్ పైన ఏ ఒక్క మంత్రి కావచ్చు, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా స్పందించిన దాఖలాలు ఎక్కడ లేవు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేసేది ఏదైతే ఒకటే, ఏదైతే ఈ యొక్క విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒకటే, ఈ యొక్క గ్రూప్లో ఉన్నటువంటి అవకతవకల పైన వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఏదైతే సెక్రటరీ ఒక టీఎస్పీఎస్సీ సెక్రటరీని వెంటనే తొలగించాలి. ఒక టీఎస్పీఎస్సీని పూర్తిగా రద్దు చేసి దీన్ని యూపీఎస్సీకి అప్పగించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు చెప్పండి, అంటే ముఖ్యంగా ప్రతి రాజకీయ నాయకులు, అధికార పార్టీ రాజకీయ నాయకులంతా కూడా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉంటుంది. ఈ దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరహాలో సంక్షేమ పథకాలు లేదు, గణనీయంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఏమంటారు? ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కేవలం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేయడమే ఒక ఏజెండాగా పెట్టుకుంది. ఈరోజు నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా ఈ యొక్క టీఎస్పీఎస్సీ ఒక నోటిఫికేషన్ లేచి ఈరోజు నిరుద్యోగులందరూ వేచి చూస్తున్న సమయంలో ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చేసి ఇక్కడ భోజనం తినకుండా ఈరోజు కోచింగ్ సెంటర్ల పొంటి, లైబ్రరీల పొంటి తిరుక్కుంటూ అక్కడే నిద్రపోయి చదువుకుంటూ ఈరోజు ఎగ్జామ్లకి ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్లకి సిద్ధమైన సమయంలో ఈరోజు పేపర్ లీకేజీలు మనం చూస్తున్నాం. ఈరోజు అలాగే ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు కావడం వలన చాలా మంది నిరుద్యోగులు రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మనకి కళ్ళ నిండా కనిపిస్తోంది. మీరు చెప్పండి, అంటే ప్రధానంగా విద్యా వ్యవస్థ విద్యార్థుల పట్ల పలుమార్లు పేపర్ లీకేజీల వ్యవహారంతో పాటు టీఎస్పీఎస్సీ కమిషన్ నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. దీనిపై మీరు డిమాండ్ ఏంటి? అంటే భవిష్యత్తులో ఎలా చేయాలి, అంటే దీనిపై ఎలాంటి కార్యక్రమం చేపట్టబోతున్నారు? ఇది అయితే విద్యార్థులకు నిరుద్యోగులు న్యాయం చేసే విధంగా ఏది ఈ యొక్క టీఎస్పీఎస్సీ అధికారులు కావచ్చు, నిర్వాహకులు కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఈ నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ విషయంలో ఈరోజు పూర్తిగా వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క పేపర్ లీకేజ్ అవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళ వాటా ఎంత ఈరోజు యొక్క పేపర్లు అమ్ముకోవడం విషయంలో. అదేవిధంగా ఈరోజు తెలంగాణ భారతదేశంలోనే అత్యాధునికంగా ఏదైతే ఈ యొక్క పథకాలలో ముందుందని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు ఎవరికి కావాలి పథకాలు? ఈ ఎత్తిపోతల పథకాలు కావచ్చు, ఒక పుకిట్ల పథకాలు కావచ్చు, ఈ ఫ్రీ ఎవరు కావాలి? ఎవరికి అవసరం లేదు. విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించిన విషయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. టీఎస్పీఎస్సీని వెంటనే ఒక యూపీఎస్సీకి ఉపయోగించాలి. లేని ఏడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంగానే ఈరోజు అనేక రకాల ఉద్యమాలకు తెరలేపుతామని, అదేవిధంగా మంత్రులను కావచ్చు, సీఎంను కూడా అడ్డుకునేటువంటి దాఖలు కూడా ఉంటాయి. తప్పకుండా అడ్డుకుంటాం. వారిని ఎక్కడ కూడా తిరగనీయం. ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్షన్స్లో కూడా ఈ యొక్క ఓటు ద్వారా ప్రతి ఒక్క నిరుద్యోగి కావచ్చు, ప్రతి ఒక్క విద్యార్థి కావచ్చు, మేమే ప్రచారం చేస్తూ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలి, ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయదని చెప్పేసి మేమే చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.
మొత్తానికి తమ భవిష్యత్తు బాగుండాలని ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి తాము ఎన్నో ఏళ్ళుగా కఠోర దీక్షతో శ్రమిస్తూ కూడా ఇలాంటి టీఎస్పీఎస్సీ కమిషన్ నిర్ణయాల తప్పుడు నిర్ణయాల వల్ల తమ భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో తాము ఉద్యమాలకు కూడా వెనుకాడబోమని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.